వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ఎన్నా సౌఖ్యమా అనేది అయితే ప్రస్తుతం ఏపీలో రోజా ట్రెండింగ్లో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. వివరాల్లోకి వెళ్లే ముందు తమిళనాడులో ఎన్నా మాపిల్లే సౌఖ్యమా ఆమా సౌఖ్యందా అంటూ 90s 80sలో తమిళ చిత్రసీమలో కుర్రకారును ఉర్రు తొలగించింది ఈ పాట. ఇప్పుడు వైసీపీ నాయకురాలు రోజా తిరుమల నెయ్యి కల్తీ ఘటనపై తమిళనాడులో మాట్లాడింది, అది కూడా తమిళంలో. ఎంతైనా తమిళనాడుకు చెందిన సెల్వమణి భార్య కావడంతో రోజా ఒకంత అత్యుత్సాహం చూపించిందని అనుకోవాలి. దాంతోపాటు తమిళంలో చాలా సినిమాలు నటించింది కాబట్టి ఇక ఆవిడకు తమిళం అనేది కొట్టిన పిండి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక తెలుగునాట ఇష్యూగా మారిన టీటీడీ వ్యవహారంపై తమిళనాడులో ఒక పుణ్యక్షేత్రమైన మధురలో రోజా మాట్లాడారు. పూజల పేరుతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఏపీలో మాట్లాడితే పోయిన పరువుకు తాళం బిగుసుకుంటుందని అర్థం చేసుకున్న రోజా వెరైటీగా తమిళ ఇంటిని ఆశ్రయించింది. ఏమైనా రోజక్క వేసే వ్యవహారాలన్నీ కావన్న చర్చ జరుగుతున్న క్రమంలో తెలుగునాట రోజా తమిళ మాటలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. మరి ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతము రోజా మరి తమిళనాడులో ఈ వ్యాఖ్యలు చేయడానికి ప్రధాన కారణం ఏంటి? అక్కడే ఉన్న ఇంకొక సీనియర్ నటుడు చూస్తూ నవ్వుకుంటూ వెళ్ళాడు, కానీ ఇంత పెద్ద ఇష్యూకి సంబంధించి అంటే ఈవెంట్ ప్రోత్సహిస్తున్నారు అనుకోవాలా, లేకపోతే మనకెందుకులైనా తప్పుకొని వెళ్ళిపోయాడని అర్థం కాని విషయం. మరి అక్కడికి వెళ్ళి ఈ లడ్డు వ్యవహారం గురించి మరి అక్కడి రాజకీయాల్లో ఏమైనా వేలు దూర్చాలనుకుంటుందా? ఇక్కడ ఇంకా పప్పులు ఉడుకోవు కాబట్టి మనం ఇక్కడ ఏదైనా ఎజెండా పాతాలి, మనం ఒక జెండా క్రియేట్ చేసుకోవాలనుకుంటుందా అనేది అర్థం కావట్లేదు. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి చేప్రోల్ కిరణ్ కుమార్ గారు, షణ్ముఖ ఇద్దరు మన స్టూడియోలో అందుబాటులో ఉండడం జరిగింది. ఎందుకంటే ఏపీలో జరుగుతున్న అనేక అంశాలకు సంబంధించి వీరిద్దరూ తమ వర్షన్లో డిఫరెంట్గా ఫైట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ప్రజల గొంతుగ్గా నిలిచారు, ప్రజల కోసం పోరాడారు. అక్కడ ఉన్న సమస్యలకు సంబంధించి ఎవ్వరికీ భయపడకుండా తొనక్కుండా తమ వాయిస్ వినిపించే ప్రయత్నం చేశారు. మరి అంశానికి సంబంధించి స్పందిస్తారా అని అడగగానే ఖచ్చితంగా అండి అంటూ మన స్టూడియోకి రావడం జరిగింది. మరి వాళ్ళ మాటల్లో ఈ అంశానికి సంబంధించి ఏమంటారో తెలుసుకుందాం. షణ్ముఖ గారు నమస్తే అండి. నమస్తే అండి. రవికుమార్ గారు నమస్తే అండి. ముందుగా ఎన్నా మేడం గారిది ఏంటిది అంటే ఇక్కడ ఎలాగో పప్పులు ఉడకట్లేదు కదా అని తమిళనాట జెండా పాతాలనుకుంటుందా? తమిళంలో లడ్డు గురించి మాట్లాడిన అంశానికి సంబంధించి ఫస్ట్ ఏమంటారు? మీరే చెప్పాలి కిరణ్ కుమార్ గారు ముందుగా. అంటే రాష్ట్రంలో ఏపీలో మొత్తం పరువు మొత్తం పోయింది. 5 ఏళ్ల పాలనలో చేసింది ఏమీ లేకుండా ఈరోజు తిరుపతి లడ్డూలో పంది కొవ్వు కలపడం గురించి తిరుపతిలో మాట్లాడడం చేతగాక అక్కడికి వస్తే నాకు తెలిసి పొరపాటున చంపేయచ్చు. ఎందుకంటే ఒక ఏపీకి చెందిన వాళ్ళే కాదు, హిందూ మతాన్ని అగౌరవపరిచే విధంగా వాళ్ళు చేసిన చేష్టలు కానీ మాట్లాడే మాటలు కానీ ఇప్పుడు తమిళనాడు వెళ్ళి మాట్లాడుతుంది అంటే ఇంతకుముందు రజనీకాంత్ గారిని కూడా లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 28వ తారీఖున ఏం మాట్లాడాల, విజయవాడ వచ్చారు అప్పుడు రజనీకాంత్ గారు. అప్పుడు ఈరోజు హైదరాబాద్ని చూస్తుంటే ఏదో ఫారిన్ కంట్రీలో ఉన్నట్టు ఉంది అని మాట్లాడినందుకు రజనీకాంత్ గారిని రోజా గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, అలాగే కొడాలి నాని కానీ నోటికి వచ్చినట్టు తిట్టారు. కానీ ఇప్పుడు ప్రసాదంలో పంది కొవ్వు కలిపారు అన్నదానికి సాక్ష్యాలతో సహా దొరికిపోయారు. నందిని నెయ్యిని కాదు అని చెప్పి నందిని ప్లేస్లో పందిని పెట్టారు. అదేవిధంగా ఏఆర్ డైరీకి దానికి నోటీసులు కూడా ఇచ్చిన తర్వాత తిరుపతి వచ్చి మాట్లాడడం చేతగాక అంటే ఇప్పుడు ఏపీని నాశనం చేశారు గుళ్ళు మొత్తాన్ని. వాళ్ళు అధికారంలో ఉన్నంతకాలం 219 దేవాలయాలు సర్వనాశనం చేశారు. ఇప్పుడు ఆ దరిద్రం ఏంటంటే తమిళనాడుకు పట్టిందని సింపుల్గా చెప్పవచ్చు. ఓకే షణ్ముఖ గారు మీ అభిప్రాయం తీసుకున్నది ఒక్కసారి రోజా అక్కడ తమిళనాడులో ఏం మాట్లాడింది ఆ వ్యాఖ్యలను ఒకసారి విన్నా. பைட் ப்ளீஸ். நான் கம்பைன் ஸ்டேட் இருந்தால் லைஃப்பில் சிஎம் ஆக முடியாதுன்னு நினைக்கும் போது ஸ்டேட் ரெண்டாக்கிட்டு சிஎம் ஆகிறதுக்காக ஜனங்களோட பவிஷ்யத்தோட எப்படி விளையாடிருக்காங்க நீங்கள் பார்த்துருக்கீங்க. இப்போ எலெக்ஷன்ஸில் நீங்கள் பார்த்துருப்பீங்க எப்படியாவது ஆட்சிக்கு வரணும்னு எவ்வளோ பொய்யான ப்ராமிசஸ் எல்லாம் பண்ணியிருக்காங்க. இவிஎம்ல எவ்வளோ மேனேஜ்மெண்ட் பண்ணிட்டு எப்படி வந்தாரோ எல்லாருக்கும் தெரியும். ஆனால் ஆட்சிக்கு வந்தால் இந்த 100 நாளில் அவர் ப்ராமிஸ் பண்ண எதுவுமே ஜனங்களுக்கு பண்ண முடியல. ஃப்ளட்ஸ் வந்திருக்கு, ஜனங்களுக்கு தண்ணி கொடுக்க முடியல, சின்ன குழந்தைங்களுக்கு பால் கூட கொடுக்க முடியாத வக்கில்லாத இந்த கவர்மெண்ட் ஜனங்க எங்க போராட்டம் செய்யறது எல்லாருக்கும் தெரியுமோ அது டைவர்ட் பண்ணும். ஸ்டீல் பிளான்ட்டை பிரைவேட் பண்றாங்க. அது எல்லா லட்சக்கணக்கான
அங்கே ஒர்க் பண்ணுறவங்க ஃபைட் பண்ணிட்டு இருக்காங்க, அது ஜனங்களுக்கு தெரியக்கூடாது. இந்த மாதிரி நிறைய தப்பு பண்ணுற சந்திரபாபு நாயுடு அந்த தப்பெல்லாம் ஜனங்களுக்கு தெரியாமல் டைவர்ட் பண்ணுறதுக்கு டைவர்ட் பாலிட்டிக்ஷன் தான் இந்த லட்டு விஷயம் கொண்டு வந்திருக்கார். ஏன்னா உண்மையிலே கடவுள் மேலே பக்தி பயம் இருந்தால் இந்த மாதிரி ஒரு தப்பு நடந்ததுன்னா சிஎம்மாக இருக்கிறவங்க டிப்யூட்டி சிஎம்மாக இருக்கிறவங்க என்ன செய்யணும், அது மேலே ఎంక్వైరీ பண்ணணும். ఎంక్వైరీ பண்ணிட்டு తప్పు నిజంగా వాళ్ళ హయాంలో మన కిరణ్ గారు అన్నట్టుగా అన్ని వందల టెంపుల్స్ని కూల్చి వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వానికి భయం లేదు, దేవుణ్ణి వాడుకుంటున్నారు, డైవర్షన్ పాలిటిక్స్ అంటూ కూడా ఆవిడ చేసిన వ్యాఖ్యలు. ఎందుకంటే తమిళనాడునే కేంద్రంగా చేసుకొని, అంటే ఇక్కడ ఎలాగో చెల్లదు అన్నది అర్థమైపోయింది కాబట్టి దుకాణం అక్కడికి మార్చేసింది. ఎందుకు ఆమె తమిళనాడునే కేంద్రంగా చేసుకుని వ్యాఖ్యలు చేసింది అనుకోవాలి? జగన్మోహన్ రెడ్డి గారికి కేసుల వాయిదా ఎప్పుడు తీర్పు ఉంది. దాదాపు 8 కేసులకు సంబంధించి సెప్టెంబర్ 28వ తారీఖు కోర్టులో విచారణ హాజరు కావాల్సి ఉంది. సో మీరు బాగా గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు తిరుమల పర్యటన పెట్టుకున్నారు? సెప్టెంబర్ 28 మార్నింగ్. అవును. అంటే అప్పుడు అక్కడ క్లియర్గా వాళ్ళ ఉద్దేశం అనేది అర్థమవుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళనీకోకుండా నాయకులని శ్రేణులని అందరినీ రోడ్ల మీదకి రప్పించి తాను మాత్రం సేఫ్గా పర్యటన రద్దు చేసుకొని తాడేపల్లికి అంటే బెంగళూరు యలంక ప్యాలెస్కి వెళ్ళడం జరిగింది. ఇక్కడ రోజా గారు ప్రెస్ మీట్ చూసిన తర్వాత చుట్టుపక్కల మీడియా కానీ ఆ జనం కానీ తమిళనాడులో ఒక ఫేమస్ యూట్యూబ్ ఛానల్ ఉంది ఫుడ్కి సంబంధించి. ఆ ఫుడ్ ఛానల్లో స్టార్టింగ్లోనే చెప్తారనమాట, ఎల్లార్కు వాంగ ఆల్వేస్ వెల్కమ్ యూ అని. ఒక పెద్ద అయినది ఛానల్. సో రాహుల్ గాంధీ గారు కూడా దాన్ని విజిట్ చేయడం జరిగింది అప్పుడు తమిళనాడు ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా. మీరు బాగా గమనించినట్లయితే అలానే ఉంది. ఆమె చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కనీసం చెప్పాలి అన్న చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడకపోతే ఆశ్చర్యం, కానీ మాట్లాడిన తర్వాత దాంట్లో ఆశ్చర్యపోవాల్సిన పనేం లేదు. ఇక్కడ భాస్కర్ శతకంలో మారద వెంకయ్య గారు క్లియర్గా చెప్పారు ఎలాంటి స్త్రీలను నమ్మాలి అని చెప్పేసి. ఇది నా తరపున జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన విన్నపం. సో ఏం చెప్పారంటే ఫస్ట్ 2 లైన్లే చెప్తాను. స్త్రీల అంటే ఎలాంటి స్త్రీని రాజకీయాలలో నమ్మాలి, నిజ జీవితంలో నమ్మాలి అని చెప్పేసి. అంగన నమ్మరాదు తన అంకెకు రాణి మహాబలాడ్డు వే బంగుల మాయలొడ్డి చెరపందుల పెట్టు అని. అంటే అంగన అంటే స్త్రీని నమ్మరాదు, తన అంకెకు రాని అంటే తన దగ్గరకు రాని, తనకు లొంగని, మహాబలాడ్యు అంటే బలవంతుడైన, ఎంతటి రాజు అయినా బలవంతుడైనా, వే భంగులు అంటే 1000 మార్గాల ద్వారా 1000 రకాలుగా మాయాదారులు ఎంచుకొని చెరపందల పెట్టు చేరుస్తుంది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా తెలుసుకోవాలి. రోజా గారు ఏ విధంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి లొంగిందో లేదో, లేకపోతే రోజా గారికి జగన్మోహన్ రెడ్డి గారు లొంగారో లేదో అనేది వాళ్ళిద్దరి అంశం, అది వ్యక్తిగత అంశం. మరి ఇప్పుడు రోజా గారి వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఏ మేర నష్టం కలుగుతుంది అనేది ఆయన గుర్తించకపోతే 1000 రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి పతనానికి కారణం మొట్టమొదటి ప్లేస్లో రోజా గారు ఉంటారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆల్మోస్ట్ గత ఎన్నికల్లోనే క్యాడర్ మొత్తం వ్యతిరేకించడం వల్లనే కదా ఓటమి అనేది. అఫ్కోర్స్ వైఎస్ఆర్సీపీకి పరాభవం అనేది, బట్ ఈమెకి ఇంకా అంతకు మించి సొంత పార్టీ నేతలే వద్దు తల్లి మాకు నువ్వు అంటూ కూడా రోడ్ల మీద నగరి నియోజకవర్గంలో దాదాపు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి 4 మండలాలకు సంబంధించినటువంటి ఎంపీటీసీలే ధర్నా చేసిన పరిస్థితి రోజా గారి మీద. మాకు ఈమె వద్దు మహాప్రభు అని చెప్పేసి అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అంటే రాయలసీమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాబట్టి ఆయనకి ఇచ్చిన అర్జీ అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి గారికి పంపించిన అంశం అయితేనేమి, ఏ దాంట్లో చూసినా నగరి నియోజకవర్గంలో రోజా మీద భారీ స్థాయిలో వ్యతిరేకత ఉంది. అయినా కూడా టికెట్ ఇచ్చారు. మరి ఈరోజు ఆమె జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలుగా ఉండాలి, కానీ ఈ విధంగా ఆయన పరువు తీసే విధంగా ఆయన ఏదో తిరుమల పర్యటన పెట్టుకున్నాడు, రద్దు చేసుకున్నాడు. ఇప్పుడు కార్యకర్తలు, నాయకులు, శ్రేణులు రోడ్ల మీదకి వచ్చారు. దానివల్ల ఎవరికి ఉపయోగము? ఒకవైపు కోర్టు ఎగ్గొట్టడానికి ఆయన వ్యూహ రచన చేసుకున్నాడు. ఎక్కడ? బెంగళూరు యలంక ప్యాలెస్లో. సెప్టెంబర్ 20న సడన్గా ఏంది, రానివ్వట్లేదు, పోలీసులు మాకు నోటీసులు ఇచ్చారు, సెక్షన్ 30 యాక్ట్ అమలులో ఉంది, బ్రిటిష్ వాళ్ళు కూడా ఉపయోగించని సెక్షన్ 30 యాక్ట్ మాకు ఉపయోగిస్తున్నారని. ఇప్పుడు నువ్వు డిక్లరేషన్ మీద సైన్ పెట్టి వెళ్ళడానికి ఎవరు ఆపుతున్నారు? షారూఖ్ ఖాన్ ఇవ్వలేదా? అబ్దుల్ కలాం గారు ఇవ్వలేదా? సోనియా గాంధీ గారు ఇవ్వలేదా? లేకపోతే ఈ రోజు వచ్చినటువంటి సిజే సుప్రీం
క్లియర్ క్లాస్ షణ్ముఖ్ గారు. ఇప్పుడు దర్శనానికి వెళ్ళేటప్పుడు ఎవరు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. తిరుమల అంటే టీటీడీ దేవస్థానంలో స్వామివారి ప్రత్యేక సేవలో పాల్గొనాలి అంటే గోత్రనామం లేని వాళ్ళు ఎవరైనా సరే డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళాలి. మీరు సామాన్య భక్తుల్లాగా సర్వదర్శనానికి వెళ్తాను అని అంటే ఎవరు డిక్లరేషన్ మిమ్మల్ని అడగరు. క్లియర్గా అది క్లియర్ కట్గా క్లాస్ ఉంది దాంట్లో. వాట్ యు సెడ్. నేను ఏం చెప్తున్నానంటే టీటీడీ సాధారణ నిబంధనలు 136వ రూల్ ఏం చెప్తా ఉంది, హిందూయేతరులు అంటే హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు కాకోకుండా మిగతా ఏ మతస్థులైనా సరే డిక్లరేషన్ అంటే నేను వెంకటేశ్వర స్వామి మీద నాకు భక్తి ఉంది, విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది అనేది చెప్పడానికి ఒక స్టేట్మెంట్, అది పేపర్ రూపంలో ఒక స్టేట్మెంట్. అది ఇవ్వడానికి వచ్చిన నష్టం ఏంది జగన్మోహన్ రెడ్డి గారికి? ఇప్పుడు నువ్వేమంటున్నావు, 4 గోడల మధ్య బైబిల్ చదువుతానని చెప్పేసి అంటున్నారు. దాని గురించి రోజా గారు మాట్లాడట్లే. నీ మతాన్ని నువ్వు ఆచరించినప్పుడు 4 గోడల మధ్య చదవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ముస్లిం మతస్థులు ఉన్నారు, వాళ్ళు ఓపెన్గా ఒక చోట అందరూ కూర్చొని ఖురాన్ చదువుకుంటారు. నువ్వు ఎందుకు 4 గోడల మధ్య చదువుతున్నావు? భగవద్గీత ఉంది, మైకుల్లో పెట్టి చేస్తారు. మళ్ళీ క్రిస్టియానికి సంబంధించి మైకుల్లో పెట్టి చేస్తారు. నువ్వు ఎందుకు 4 గోడల మధ్య చేయాల్సి వచ్చింది? అందరి ముందర వచ్చి నేను క్రిస్టియానిటీ పాటిస్తాను, నేను బైబిల్ని చదువుతానని చెప్పు, సంతోషమే కదా, దాంట్లో తప్పేముంది? కేవలం నువ్వు దీన్ని రాజకీయంగా పొలిటికల్ ఈవెంట్గా మార్చడానికి తప్పితే ఎక్కడ ఏదో కోర్టులను నేను విచారణకు హాజరు కావాలి కోర్టు కానీ దాన్ని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా వీళ్ళు ఆడుతున్నటువంటి ఒక నాటకం అని చెప్పేసి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. ఓకే కిరణ్ గారు, స్టైల్ మారింది, రూట్ మారింది, ఓ ఫేమస్ సాంగ్ ఉంది కదా, ప్రస్తుతం రోజా గారికి యాప్ట్గా దాన్ని వాడుకోవచ్చు అంటారా? ఎందుకంటే హెయిర్ స్టైల్ చేంజ్ అయింది. రోజా తన సొంత యూట్యూబ్ ఛానల్లో 3 క్వశ్చన్లు అడిగింది. ఎవరి పాలనలో టీటీడీలో ప్రసాదం బాగుంది అని చెప్పి ఆ విధంగా 3 క్వశ్చన్లు అడిగితే 3 వాళ్ళకు వ్యతిరేకంగా, ఎలాగా అంటే ఎంత వ్యతిరేకంగా అంటే ఒక రోజులోనే యూట్యూబ్ ఛానల్ తీసేసే విధంగా. మరి ఆ యూట్యూబ్ ఛానల్ తీయమని ఏమన్నా భారతి గారు చెప్పారో ఏమో తెలియదు కానీ మీరు ఆ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తుంటే ఓపెన్ అవ్వట్లే. ఓకే, మరి మీరు ఏ రకంగా అయితే పాలన చేశారో జస్ట్ మీరు పెట్టిన యూట్యూబ్ ఛానల్లో 3 క్వశ్చన్లు అడిగారు. దానికి అన్నిటికి కూడా టీడీపీ పాలన బ్రహ్మాండంగా ఉంది, మీ పాలనలో లడ్డు అసలు ఏం బాగాలేదు అని చెప్పి చెప్పారు. మరి యూట్యూబ్ ఛానల్ ఎందుకు తీసింది రోజా అని ఒకటే అడగాను. యూట్యూబ్ ఛానల్ తీసేసావు, ఏపీలో ఇప్పుడు తిరుపతి వచ్చి మాట్లాడలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు తప్పు చేశారు కాబట్టి, డైరెక్ట్గా దొరికారు కాబట్టి, నువ్వు తప్పు చేశావు కాబట్టి నువ్వు తమిళనాడు వెళ్ళి మాట్లాడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి లడ్డూలో పందికొవ్వు కలిపాడు కాబట్టి 28వ తారీఖు తిరుపతి గుడికి రాల. ఫస్ట్ కాలినడకన క్యాన్సిల్ చేసుకున్నాడు, అసలు పర్యటనే క్యాన్సిల్ చేసుకున్నారు. అంటే ఆయన చెప్తున్నది ఏంటి, నాకు లడ్డు విషయం డైవర్ట్ అవ్వద్దు అనుకున్నాను, నేను వచ్చాను అనుకో కూటమి ప్రభుత్వం ఇది రార్థాంతం చేస్తుంది, అసలు విషయం కనుమరుగవుతుంది అంటూ కూడా ఆయన సమర్థించుకుంటున్నారు. నాకు నోటీసులు ఇచ్చారు అని చెప్తున్నావు. ఎవరు ఇచ్చారు నోటీసులు? పోలీసులు ఇచ్చారా? అధికార పార్టీ ఇచ్చిందా? ఇస్తే చూపిమ్మను, చూపి ఇట్లా నువ్వు ప్రతిదానికి దగ్గినా తుమ్మినా ప్రతిదానికి హైకోర్టులో పిటిషన్ వేస్తున్నావు. మరి ఇప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టను అని చెప్పి పిటిషన్ అయిపోయా. ప్రతిదానికి నాకు ప్రతిపక్ష హోదా కావాలి, నాకు సెక్యూరిటీ కావాలి, నా పెళ్ళానికి సెక్యూరిటీ కావాలి అని చెప్పి ప్రతిదానికి ఇట్లా అడుగుతున్నావు. జగన్మోహన్ రెడ్డి చేసే వాటి అన్నిటికీ కూడా సమాధానం ఇంకొన్ని రోజుల్లో వస్తుంది అని చెప్పి వీళ్ళందరూ కూడా లోపలికి వెళ్తారు. రోజా కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, ఈ వైవి సుబ్బారెడ్డి కానీ, ధర్మారెడ్డి కానీ, భూమాన కరుణాకర్ రెడ్డి కానీ చేసిన తప్పులకి కరుణాకర్ రెడ్డి ఏమని చెప్తాడు, వెంకటేశ్వరకి చంద్రబాబు కన్నా 100 రెట్లు ఎక్కువ ఉంది భక్తి అంటున్నాడు. మరి డిక్లరేషన్లో ఎందుకు సంతకం పెట్టలేదు అని చెప్పి జర్నలిస్ట్ గారు అడిగితే దానికి సమాధానం చెప్పలేరు. వాళ్ళ చేసిన ట్వీట్నే మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ ఏదో చేద్దామని ఆయన సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు అనుకోవచ్చా? ఏదన్నా ఒక ప్రశ్న ఒకళ్ళు అడుగుతున్నారు అంటే దానికి సమాధానం చెప్పరు. వాళ్ళు ఏంటంటే ఒక దానికి రెడీ అవుతారు, వాళ్ళు చెప్పాలి అనుకున్న చెప్తారు. ఏదన్నా అంటే అతను సైకోలా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం కానీ తన పిచ్చి చేష్టలు రోజు చూస్తూనే ఉన్నాము. ఇక లండన్ మందులు అయిపోయినట్లున్నాయి, అతను ఎప్పుడు లండన్ వెళ్తాడా? చివరికి ఇతను నాంపల్లి కోర్టులో సంతకం పెట్టడానికి రెడీ కానీ డిక్లరేషన్ మీద సంతకం పెట్టడానికి మాత్రం ఎందుకు భయపడుతున్నారా అని ప్రజలు కూడా అడుగుతున్నారు. మరి దానికి జగనే సమాధానం చెప్పాలి. ఓకే షణ్ముఖ్ గారు, అంటే వీళ్ళు చేస్తున్న మాటలకి
అలాగే పూజల్లో అంటే వాళ్ళు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు, వాళ్ళు తిరుమల స్వామిని రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారు కాబట్టి ఆ పరిహారం ఏపీ ప్రజల మీదకి ఆ శాపం రాకూడదు అంటూ వీళ్ళు పూజలు చేస్తున్నారు. అసలు వీళ్ళకి అర్హత ఉందంటారు? ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, ఒక వాదన చేస్తున్నప్పుడు మన వాదన బలహీనంగా ఉన్నప్పుడు మాత్రమే అది దాన్ని ఏమంటానంటే పలాయన తాండవము, ఇది ఏదో డిఫరెంట్గా పదాలు వాడతారు. అంటే మన మ్యాటర్ వీక్ అయినప్పుడు పబ్లిసిటీ పీక్స్లో ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు గారు ఏమంటున్నారు, అయ్యా నువ్వు డిక్లరేషన్ మీద సంతకం పెట్టు, నిన్ను ఎవడు 4 గోడల మధ్య చదువుకోమన్నాడు బైబిల్, అందరి ముందర చదువుకో, ఎవరికి ఇక్కడ అభ్యంతరం లేదు. ఇది ప్రజాస్వామ్యం పెరడు వెళ్తున్నటువంటి రాష్ట్రము, లాండ్ ఆర్డర్ బాగా ఉన్నటువంటి రాష్ట్రము, నీకు ఏ ఇబ్బంది వచ్చినా మాకే అర్జీ పెట్టు, నీకు లాండ్ ఆర్డర్ సమస్య కూడా మేమే తీరుస్తామని అంత ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తున్నప్పటికీ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా, అంటే చిన్న గీత పక్కన పెద్ద గీత పెట్టే మాదిరిగా నిరంతరం మీడియాలో తన అటెన్షన్ను చూపించుకోవాలనే ప్రయత్నమే తప్ప ఎక్కడా స్వామివారి భక్తులను ఉద్దేశించి కానీ, ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన, హిందూ మతాన్ని గౌరవిస్తాను, బయటకు వస్తే ఇస్లాంను గౌరవిస్తాను అంటున్నాడు. అంటే మిగతా వాళ్ళు ఎవరు, నువ్వు ఒక్కడివే గౌరవిస్తున్నావా? ఇక్కడ చాలా అంశాలు ఉన్నాయండి. ఇది సున్నితమైన అంశము. సనాతన ధర్మం ఏంటో తెలియదు. సనాతన ధర్మంలో గృహస్థ ధర్మము, సన్యాస ధర్మము ఇలాంటివన్నీ ఉంటాయి. సరే, మరి గృహస్థ ధర్మం ఏం చెప్తుంది, సన్యాస ధర్మం ఏం చెప్తుంది? గృహస్థ ధర్మం ఏం చెప్తుంది? ధర్మ అర్థ కామ్య మోక్ష. సన్యాస ధర్మం ఏం చెప్తుంది? జ్ఞాన కర్మ రాజయోగ జ్ఞానాలతో నియమావళిని లక్ష్యాలను సూచిస్తుంది. మరి ఇటువంటి ధర్మాల గురించి ఏమీ తెలియకోకుండా, ఓకే తెలియకపోయినప్పటికీ నువ్వు గౌరవిస్తా అన్నప్పటికీ ఈరోజు కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారు తన సిబ్బందితో డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. దాని అర్థం ఏంది, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా నీకు ఒక ఇండికేషన్ ఇస్తున్నారు, ఎవరైనా సరే అన్య మతస్థులు కానీ నమ్మకం ఇతర మతస్థులను పాటించే వాళ్ళు కానీ వెళ్ళాలి అంటే డిక్లరేషన్ పెట్టాలి. ఇప్పుడు దానికి రోజా వచ్చి ప్రెస్ మీట్ పెడితేనో, లేకపోతే పేర్ని నాని వచ్చి ప్రెస్ మీట్ పెడితేనో, లేకపోతే ఇంకో లీడర్ వచ్చి ప్రెస్ మీట్ పెడితేనో దానికి శాంక్టిటీ రాదు. ప్రజలు ఎప్పుడూ మీ మీద నమ్మకం కోల్పోయారు. సాక్షాత్తు దేశం మొత్తం మీద 80% మంది ఉన్నటువంటి హిందువుల మనోభావాలను మీరు దెబ్బతీశారు. ఇంతవరకు వెజిటేరియన్స్గా ఉన్నటువంటి వారు కూడా నాన్ వెజిటేరియన్ మార్చినటువంటి ఘనత కేవలం జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. ఇది స్పష్టంగా తెలుసుకోవాలి. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి హిందువులు కూడా ఇప్పుడు తెలుసుకోవాల్సిన సున్నితమైన అంశం ఇది. ఈ రోజు తెలుసుకోకపోతే రేపొద్దున తిరుమల కొండ పైన అన్య మతస్థులు గుడులు ఏర్పడినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. గతంలో చూసాం ఎటువంటి స్టేట్మెంట్లు వచ్చాయో. ఇదే తిరుమల కొండపైన కానీ వెంకటేశ్వర స్వామి వేదికగా గతంలో చేశారు, దాని రిజల్ట్ కూడా చూశారు. ఇప్పుడు టీటీడీ ఈవోగా ఆ నియామకమే అర్హత లేదు. డిఫెన్స్ స్టాఫ్లో ఉన్నటువంటి అతన్ని ఏ విధంగా ఐఏఎస్కి ఇవ్వాల్సినటువంటి అతన్ని డిఫెన్స్ అతనికి ఎలా నియమించారు? అక్కడే ఉంది, అర్హత లేకోకుండా నియమించారు. మరి ఆ ధర్మారెడ్డి గారి కుమారుడు పెళ్లి సంబంధం రేపు నెలలో పెళ్లి అవుతాదనంగా ముందు నెలలోనే చనిపోవడం అందరం చూసాంగా. అవును. మరి తిరుమల వెంకటేశ్వర స్వామి ఏ విధంగా ఫలితం చూపిస్తాడనేది ధర్మారెడ్డి గారి కొడుకు మరణమే ఈరోజు వాంగ్మూలము. ఎందుకంటే సోతకం కంప్లీట్ కాకుండానే మళ్ళీ విధుల్లోకి రావడము. నేను అదే అంటున్నాను, వెంకటేశ్వర స్వామి జోలికి బ్రిటిష్ వాళ్ళే వెనకడుగు వేశారు. ఆయన జోలికి వెళ్ళాలి అంటే వీళ్ళు ఏదో మేము ఏదో చేసేస్తాము, మాకేం కాదు. ఇంకొకటండి, ఇక్కడ వేరే దేశాలతో ఏమైనా ఒప్పందం చేసుకున్నారా? క్రిస్టియానిటీ వ్యాపించాలి అంటే తిరుమల కొండ పైన క్రిస్టియానిటీ కూడా వ్యాపింపజేస్తే ఏమన్నా ప్యాకేజీ మాట్లాడుకున్నారా? ఆ కోణంలో కూడా ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలని మా హిందువుల తరపున, అంటే హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళ తరపున నేను ప్రత్యేకంగా విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే ఆ డౌట్ ఎందుకు వచ్చింది మీకు? ఇప్పుడు నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు మీరు గత ఎలక్షన్ ప్రచారంలో భాగంగా నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అంటున్నాడు. నిన్న పర్యటన రద్దు చేసుకున్నప్పుడు కూడా ప్రెస్ మీట్, అది రికార్డెడ్ ప్రెస్ మీట్, లైవ్ ప్రెస్ మీట్, అది సెకండరీ. కానీ ఒకవేళ ప్రెస్ మీట్లు ఏం చెప్తున్నాడు, నా పరిస్థితి ఇలా ఉంటే ఎస్సీ ఎస్టీల పరిస్థితి ఏంది అని చెప్పేసి ప్రత్యేకంగా సన్నాయి నొక్కులు నొక్కి ఒక్కానిస్తున్నాడు. ఎస్సీ ఎస్టీ అనే పదాన్ని పదే పదే నొక్కానిస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంది, ఎస్సీలు ఎస్టీలు నన్నే చూడండి, నా వెనకే ఉండండి, నేను ఏమి తప్పుడు పనులు చేసినా కూడా నా వెనకే ఉండండి అని ఒక హింట్ ఇస్తున్నాడు. అంటే నేను ఏమైనా చేస్తా, మీరు గుడ్డిగా నన్ను బ్లైండ్గా ఫాలో అవ్వండి ఎస్సీ ఎస్టీలు. అంటే ఈ రోజు ఎస్సీ ఎస్టీలు కూడా చైతన్యవంతులు అయ్యారు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోకపోవడం దౌర్భాగ్య పరిస్థితి. అరకు పార్లమెంటులో దాదాపు ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఎక్కువ ఉంటాయి అరకు పార్లమెంట్లో. మరి ఈరోజు అక్కడ టీడీపీ గెలిచిన స్థానాలు ఏంటండి? 5. మరి ఏంటి ఈరోజు పరిస్థితి? అంటే ఎస్సీలో కూడా చైతన్యం వచ్చింది, ఎస్టీల్లో కూడా చైతన్యం వచ్చింది, వాళ్ళు కూడా రాజకీయ ప్రతిభావంతులు తయారవుతున్నారు కూటమి ప్రభుత్వంలో. ఇంకా అవసరం ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మాల్సినంత అవసరం ఏముంది? అక్కడ అన్నీ చక్కగా జరుగుతున్నప్పుడు, చక్కగా జరగలేనప్పుడు ఇంకో నాయకత్వం వైపు చూడాలి, కానీ అన్నీ జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూడాల్సిన అంత అవసరం ఏముందని చెప్పేసి నేనైతే ఘంటాపథంగా చెప్పగలను.
కిరణ్ గారు, చెప్పండి. హిందూ ధర్మాన్ని నేను పాటించినంతగా జగన్మోహన్ రెడ్డి గారు పాటించినంత ఎవరు పాటించలేదు అంటూ సన్నాయి నొక్కులు. ఆయన ఏంటిది విశాఖ పీఠాధిపతి ఉన్నారు కదా, ఆయన సమక్షంలో హిందూ ధర్మాన్ని తీసుకున్నారు అనేది ఒకటి. మేము మా ప్రభుత్వం వచ్చాకనే హైదరాబాద్లో టీటీడీ టెంపుల్, ముంబైలో కట్టాము, అసలు టీటీడీలో అద్భుతాలు చేసింది మా గవర్నమెంట్ అనుకుంటూ ఆయన ప్రెస్ మీట్లో చెప్పడం చూసాము. ఓవరాల్గా దీని గురించి మీరేమంటారు? నేను ఇందాకే చెప్పాను కదా, ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 దాకా 219 దేవాలయాలు కూలగొట్టారు. ఆంజనేయ స్వామి చెయ్యిరిగిపోయినా తప్పులేదు, శ్రీరాముల వారి తలకాయ ఎరిగిపోయినా తప్పులేదు, వెండి రథాలు దొంగలించినా తప్పులేదు, అంతర్వేది రథం తగలబడినా తప్పులేదు. రీసెంట్గా అనంతపురంలో కూడా రాముల వారి రథాన్ని తగలబెట్టారు. ఈ రకంగా దాడులు చేసి అసలు ఏపీలో హిందువులే ఉండకూడదు అంటే జెరూసలం లాగా మారాలి అని 2019 నుంచి 24 దాకా మత మార్పిళ్ళు ఎక్కువైపోయినాయి. ఒక వినాయక చవితికి వినాయకుడు బొమ్మ పెట్టుకోవాలి అన్నా కూడా ఆంక్షలు విధించారు. నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు. 5 సంవత్సరాలుగా హిందువులు అనేవాళ్ళు ఒక్క పండగ చేసుకోలేదు. దీనికి జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడా అనేది మాకు కూడా ఆశ్చర్యమే. మాకు రాష్ట్రానికి రాజధాని లేదు, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం రక్షణ లేదు, ఒక దేవాలయానికి కూడా రక్షణ లేదు అని చెప్పి దానికి ఎగ్జాంపులే తిరుపతిలో. ఒక తిరుపతిలోనే కాదు, సింహాచలంలో కూడా కల్తీ నెయ్యి, అన్ని చోట్ల అన్ని దేవాలయాల్లో కూడా ఇదే పరిస్థితి. ఓకే, దీంతో పాటు అంటే ఇప్పుడు రోజా తమిళనాడులో ఆ మధ్యకాలంలో అంటే హీరో విజయ్ పార్టీ స్టార్ట్ చేస్తున్నాడు. దాంట్లోకి ఎంటర్ అయ్యేందుకు కొంత పావులు కదుపుతుంటే అమ్మా తల్లి మాకొద్దు అన్నారు అనే నేను చెప్పాల్సిన మాట మీరే చెప్పారు. ఓకే, అంటే నిజమేనా అది? గత 5 సంవత్సరాలుగా నువ్వు పర్యాటక శాఖ మంత్రిగా చేసిన డెవలప్మెంట్ ఏంటో తెలుసు. ఎర్రచందనం ద్వారా కానీ, పర్యాటక శాఖ మంత్రిగా కానీ, టీటీడీ లెటర్లు అమ్ముకోవటంలో కానీ నువ్వు అక్రమంగా ఎన్ని వేల కోట్లు సంపాదించావో తెలుసు. 2019 నుంచి 24 దాకా 151 మంది ఎమ్మెల్యేలు, ప్రతి ఒక్కళ్ళు కూడా 5,000 కోట్లకి తక్కువగా ఎవరూ సంపాదించలేదు. ఓకే, అది ల్యాండు, శాండు, వైను, మైను, గంజాయి, గుట్కా, డ్రగ్స్. రీసెంట్గా వైజాగ్ 25,000 కేజీల డ్రగ్స్ బ్రెజిల్ నుంచి రావటం జరిగింది. ఈ కల్తీ మద్యం బూమ్ బూమ్ బీర్లు మరి చూసారుగా, 1,00,000 మంది చనిపోయారు. దానికి ఎగ్జాంపులే రాకేష్ మాస్టర్ గారు. మన వైజాగ్లో షూటింగ్ అప్పుడు బూమ్ బూమ్ బీరు తాగి చావటం, దానికే రాకేష్ మాస్టర్ గారు ఈరోజు చనిపోయారు అంటే దానికి కారణం ఏపీలో దొరికిన కల్తీ మద్యమే. అక్కడ డాక్టర్లు కూడా చెప్పారు, ఎవరు కూడా ఏపీలో దొరికే మద్యాన్ని తాగవద్దు. ఇప్పటికీ దాదాపు 7 లక్షల మందికి కిడ్నీలు పోయిన మాట వాస్తవం. వీటన్నిటికీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి సమాధానం చెప్పలేరు. కేవలం కవిత గారు 100 కోట్ల స్కామ్లోనే ఇరుక్కున్నారు, కానీ ఇది కొన్ని లక్షల కోట్లు. ఆ కల్తీ మద్యం మీద మళ్ళీ బ్యాంకుల్లో 3 సార్లు 50,000 కోట్ల దాకా లోన్ తీసుకున్నారు. ఇప్పటికీ దానికి ఏపీ గవర్నమెంట్ వడ్డీ కడుతున్నమాట వాస్తవం. ఓకే, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి అన్ని పథకాలు తీసుకొని వచ్చాడు. అది అలాగే శత జయంతి వేడుకల్లో అంటే రజనీకాంత్ గారు చంద్రబాబు నాయుడు గారి గురించి పొగిడిన తీరు, అంటే అసలు ఇంత అభివృద్ధి చెందడానికి కారణము ఆయన అప్పుడు వేసిన పునాది అంటూ కూడా ఆయనతో ఉన్న అనుబంధంతో అది చూసిన తర్వాత అసలు ఎంత అద్భుతంగా ఉంది, కేవలం ఫస్ట్ ఆయన వేసిన పునాది నుంచే ఇదంతా అయింది కదా అంటూ ఒక మాట చెప్పినప్పుడు వీళ్ళు ఎంత రార్థాంతం చేశారు, దానికి సంబంధించి ఆయన ఏ రేంజ్లో ఊరికి మొరగని కుక్క లేదు అనుకుంటూ ఏ రేంజ్లో కామెంట్ చేశారంటే మీరు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నారు అంటూ కూడా ఈవిడ గారు ఎంత రార్థాంతం చేసిందో చూసాం. మరి ఈవిడ వెళ్ళి తమిళనాడులో మరి పక్క రాష్ట్రం గురించి మనం మాట్లాడొద్దు అన్న ఒక స్పృహను మర్చిపోవడాన్ని ఎలా చూడాలి అసలు? అంటే టార్గెట్గానే ఆవిడ అక్కడ కావాలనే కామెంట్స్ చేసిందా, లేదు అంటే అక్కడ ఎలాగో చేస్తే పట్టించుకోరు కాబట్టి ఇక్కడ చేస్తే నేషనల్ వైడ్గా తనకు ఒక ఎలివేషన్ వస్తుంది అనేసి అన్న ఒక తాట ఏంటది? ఇప్పుడు రజనీకాంత్ గారు ఏం చెప్పారు, ఆ డైలాగ్ చెప్పిన తర్వాత లాస్ట్లో అర్థమైందా రాజా అన్నారు. పురిందిరా రాజా ఆయన చేసిన అంటే అందరికీ ఈ విధంగా చెప్పారు, కానీ అర్థమైందా రాణి అనే మాట మర్చిపోయారు. ఓకే, ఒకవేళ రాణి అని అంటే రోజా గారికి ఎక్కిద్దేమో, అంటే ఎవరైతే మాట్లాడుతున్నారో ఈ మహిళలు వాళ్ళకి అర్థమయ్యేది. నేనేమంటున్నానంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకప్పుడు ఎలా ఉండేది, నేడు మహిళా సంఘాలు కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితికి దిగజార్చారు. ఈరోజు మహిళలు, రోజా గారు ఏం చేశారండి మహిళలకి? గన్ కన్నా ముందు జగన్ వస్తాడు, ఈ డైలాగులు తప్ప ఏమన్నా ఉన్నాయా అసెంబ్లీ వేదికగా?
అంటే నేనేమంటున్నానంటే విధి విధానపైన నిర్ణయాల మీద మాత్రమే చర్చ జరగాలి రాష్ట్రంలో. కేవలం ఇలాంటి చర్చలు జరగడం వల్ల ఏదో తమిళనాడుకు పోయేసినంత మాత్రాన తమిళనాడు ముఖ్యమంత్రి అయినటువంటి స్టాలిన్ గారే స్వయాన నేను చంద్రబాబు నాయుడు గారిని అనుసరిస్తాను, అక్కడ ఉన్నటువంటి కమల్ హాసన్ గారు నాకు రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు గారు, రజనీకాంత్ గారు చంద్రబాబు నాయుడు గారు, ఎందుకు వీళ్ళంతా అంటే పక్క రాష్ట్రమే కదా, అంటే అక్కడ కూడా వాళ్ళ కులాలను చూస్తే అది మంగా అంతకంటే మాట్లాడాల్సిన దౌర్భాగ్య పరిస్థితి మనకు కూడా అవసరం లేదు. నేనేమంటున్నానంటే పక్క రాష్ట్రం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు ఏంటంటే పాపం ఆయనకు తెలియకోకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టడం అనేది ఆయన చేసినటువంటి తప్పు. అది ఏ రాష్ట్రంలోనే పుట్టింటే ఆయన ఆకాశాన్ని పెట్టుకొని పూజించేవాళ్ళు. ఇంత విజనరీగా ఉండి మన పిల్లలు, మన రాష్ట్రము, మన పిల్లల భవిష్యత్తు విదేశాల్లో బాగుండాలి, ఎక్కడున్నా కూడా మన భరత భూమి, మన ఆంధ్ర భూమి, మన తెలుగు జాతి అనే నినాదనించడం వల్ల కేవలం అక్కడ కూడా కులాన్ని చూసే దౌర్భాగ్యాల వల్లే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ విధంగా ఉంది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తే వీళ్ళంతా మాట్లాడగలుగుతారండి ఈరోజు? ఖచ్చితంగా సాధ్యం కాదు అది. మరి నిజంగా ఇంత స్వేచ్ఛ ఇచ్చినప్పటికీ వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారంటే అది వాళ్ళు ఒకసారి పునరాలోచించుకోవాలని మరొకసారి చెప్తున్నానండి. ఓకే, ఇటు తమిళనాడులో తెలుగు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు కిరణ్ గారు. అంటే ఈవిడ ఏదో అక్కడ అంటే నాకే తమిళం వచ్చు, మా రాష్ట్రాల్లో ఎవరికి రాదు అన్నంత రేంజ్లో అక్కడ లడ్డూ గురించి మాట్లాడడం కావచ్చు. ఏపీ పాలిటిక్స్ గురించి అయితే అక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా మనకు నెయ్యి వస్తుంది కాబట్టి ఇప్పుడు తీగలాగితే డొంక కదిలేవి ఎక్కడెక్కడ ఉంటాయో తెలియదు మనకి. కానీ ఈవిడ చాలా ఫోర్స్ కొడుతూ అక్కడ మాట్లాడిన విధానము అంటే మిగతా తెలుగు వాళ్ళు కూడా సిగ్గుపడే విధంగా ఉన్నాయి. తమిళనాడులో మేము ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళమే అమ్మ, మన రాష్ట్ర పరువును తీసుకొచ్చి అయితే ఇంత దారుణంగా మేము తాకట్టు పెట్టలేదు అంటూ కూడా విసురులు విసరడం కానీ మనం చూస్తున్నాము. అంటే రాబోయే రోజుల్లో తమిళనాడులో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచే మంచి స్కెచ్ చేసుకుంటూ చాలామంది పార్టీ నేతలకు లీడర్లు కావాలి. అంటే నేను రెడీగా ఉన్నాను అని చెప్పడం కోసం ఆవిడ ఇది పావుగా వాడుకుంది, మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని అనుకోవచ్చా? లాస్ట్ ఇయర్ 28వ తారీఖున రజనీకాంత్ గారి గురించి నువ్వు మాట్లాడిన మాటలు ఇక్కడ తెలుగులో మాట్లాడావు ఆంధ్రప్రదేశ్లో. అవును, అదే మాటలు తమిళ్లో రజనీకాంత్ తిట్టిన మాటలు అదే తమిళ్లో అక్కడ ఉండి మాట్లాడు. నీ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. నువ్వేందో, నీ పాలన ఏందో, నువ్వు పర్యాటక శాఖ మంత్రిగా చేసింది ఏందో విజయ్ గారికి అంతా కనుక్కున్న తర్వాత నీకు దండం పెట్టి మా పార్టీలోకి రావద్దు. గతంలో మాజీ డీజీపీ అయినటువంటి గౌతమ్ సవాంగ్ అన్న, అంటే జగన్మోహన్ రెడ్డి గారి భాషలో సవాంగ్ అన్న అంటాడు. సవాంగ్ అన్న ఏం చెప్పారు? భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ద్వారా కాస్త కూస్త అభిమానం ఉన్న వాళ్ళు అలా బీపీలు వస్తాయి, బీపీలు వస్తే రాళ్లతో చెప్పులతో దాడులు చేస్తారు, అది భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు అని చెప్పారు. మరి తమిళనాడులో కూడా ఇదే ఇన్స్పిరేషన్గా తీసుకొని మన జగనన్న చెప్పిన మాటలు ఇన్స్పిరేషన్గా తీసుకుంటే మటుకు కడప ఎమ్మెల్యే, అర్బన్ ఎమ్మెల్యే అయినటువంటి ఈ ఎవరు మాధవిరెడ్డి గారు, ఈ మాధవిరెడ్డి గారి భాషలో చెప్పాలంటే ఈపులు విమానం మొత్తం మోగుతాయి ఓకే తమిళనాడులో. ఇది రోజారెడ్డి గారు స్వచ్ఛంగా తెలుసుకోవాలి. స్వచ్ఛంగా ఎందుకంటున్నానంటే వాళ్ళు స్వచ్ఛమైన మనసుతో ఈపులు విమానం మూత మోగిస్తారు. ఓకే, ఎందుకంటే మనకు తమిళనాడులో దేవాలయాలు ఎక్కువ, భక్తి ఎక్కువ, అక్కడ ప్రతిదీ చాలా నిష్ఠగా జరుగుతుంది. వాళ్ళ రాష్ట్రానికి సంబంధించి పక్క వాళ్ళు ఎవరొచ్చి వేలు పెట్టినా కూడా జల్లికట్టు విషయంలో ఎంత ప్రకంపనలు సృష్టించారో మనం చూసాం. ఇందాక నేను అదే చెప్పానండి, ఒక బలహీనుడు ఒక వాదన అంటే ఒక విషయంలో బలహీనంగా ఉంటే జల్లికట్టు తీర్పు కూడా మీరు చూసినట్టయితే జల్లికట్టు మీద సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు ఏం చెప్పింది? ఒక బలవంతుడికి ఒక బలహీనుడికి మధ్య సమస్య ఉత్పన్నమైనప్పుడు కోర్టు, న్యాయస్థానం ఏ దృష్టితో ఆలోచన చేయాలని ఒక క్వశ్చన్ మన ముందుకు వచ్చినప్పుడు బలహీనుని కోణంలో మాత్రమే ఆలోచన చేయాలని చెప్పి స్పష్టంగా చెప్పింది. మరి ఇది తెలీదా వీళ్ళందరికీ? వీళ్ళు ఎలా ప్రజాప్రతినిధులు అయ్యారండి? ఆంధ్రప్రదేశంలో తమిళనాడుకు బార్డర్గా ఉన్నటువంటి నగరు నియోజకవర్గ ప్రజలు రేపు తమిళనాడుకి వెళ్ళాలంటే ఈమె వల్ల అక్కడికి వెళ్ళలేని పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా. అంటే ప్రాంతీయవాదాలు రెచ్చగొట్టే పరిస్థితి తీసుకెళ్తా ఉంది. అంటే మా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చేత కావట్లేదు, మీ తమిళనాడు వాళ్ళు వచ్చి మమ్మల్ని కాపాడండి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని అనే పరిస్థితికి దిగజార్చుతూ ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్టని దిగజార్చడానికి అక్కడికి వెళ్తాంది తప్ప ఏదో చంద్రబాబు నాయుడు గారి నుంచి మాట్లాడితే తనకి ఏదో ఉనికి ఉంటుంది అనుకుంటే ఇంకా లేదు. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని నిండా మీరే ముంచారు, ఎవరో కాదు మీలాంటి వారే నిండా. ఫస్ట్ కూడా అదే చెప్పాను. భాస్కర శతకంలో అంటే ఈ భాస్కర కిరణ్ గారు ఏదో చెప్తాను, ఇది రోజా గారి పాదం ఐరన్ లెగ్, వేణుస్వామి వీళ్ళు అంటారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారు 170కి 175 స్థానాలు అని రోజా చెప్పడం, వేణుస్వామి చెప్పడం. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఐరన్ లెగ్లు. వీళ్ళిద్దరూ ఏది మాట్లాడినా కూడా అది కాదు అన్న విషయం వీళ్ళిద్దరికి తెలుసు. ఏది బిగ్ బాస్ లో జరిగిన విషయం కావచ్చు, వరల్డ్ కప్ లో జరిగిన విషయం కావచ్చు, ఇక్కడ
కేసీఆర్ గెలుస్తాడు అని కూడా రోజే చెప్పింది. వేణుస్వామి కూడా చెప్పారు. ఏది జరగలేదు. అదే విధంగా జగన్ ఓడిపోవటానికి తన లెగ్ కానీ ఐరన్ టంగు కానీ కారణం అని చెప్పి నేనైతే చెప్పగలను. ఊరుకోండి సార్, గతంలో అట్లా అనేసనే పాపం టీడీపీ నుంచి బయటికి పంపించారు. ఏదో హక్కును చేర్చుకుంటే మళ్ళీ మీరు అదే అంటారు. టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు గారి మీద దాడి జరిగింది. అలిపిరిలో జరిగిందా జరగలేదా? రాజశేఖర రెడ్డి చనిపోయాడు అంటే అప్పుడు ఏ పార్టీలో ఉందో ఒకసారి తెలుసుకోండి. తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరిన తర్వాత ఇప్పుడు జగన్ పార్టీకి ఏ విధమైన రిజల్ట్ కోడికత్తి తీసుకుంది. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది కదా, లెగ్గు మహమే కదా ఇక్కడ అయిపోయింది. ఈ లెగ్గు మహిమ విజయ్ తెలుసుకున్నాడు కాబట్టి ఓ దండం పెట్టి నువ్వు పక్క వెళ్ళి మామ, నువ్వు అసలు చేర్చుకునే ఆలోచన నాకు లేదు అని చెప్పి కూడా చెప్పాడు. అంటే ఇక్కడ ఇంకో చిన్న లింక్ ఏంటంటే ఇటు విజయ్కి పవన్ కళ్యాణ్కి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అవునన్నా కాదన్నా, వాళ్ళిద్దరు రీమేక్స్ సంబంధించి కావచ్చు. విజయ్ వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ ఎంత అభిమానిస్తారు, ఎంత ఆరాధిస్తారు అనేది సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి అంటే ఈ మూలాన ఆయనతో ఉన్న ఫ్రెండ్షిప్ని అయితే ఆయన అయితే వదులుకోడు కదా. ఖచ్చితంగా చూసుకుంటే వద్దమ్మా అక్కడ చేసింది చాలు, ఇక్కడ అసలు ఇప్పుడే కొత్తగా ఏదో ప్రజలకు ఏదో చేద్దామని వస్తున్నాను. ఈరోజు ఏపీలో జరిగిన పాలన గురించి కానీ, అసెంబ్లీ సమావేశాల గురించి కానీ, 3 రాజధానుల గురించి గత 5 సంవత్సరాలుగా ఏపీ అంటే ప్రతి ఒక్కళ్ళు నవ్వులు. ఏంటి మీకు ఏపీకి రాజధాని లేదంట కదా, అదే అంట కదా, మీ ఏపీ వాళ్ళందరూ వచ్చి తెలంగాణలో జాబులు చేసుకుంటారు. ఎంత రాష్ట్రం విడిపోయిన తర్వాత, మేము విడిపోయిన తర్వాత మాకంటూ తెలంగాణ నుంచి రావాల్సిన వాటర్ కానీ, ఇక్కడ రావాల్సిన ఆస్తులు కానీ మేమేం అడగల. కానీ ప్రతిసారి అప్పటి నుంచి కేసీఆర్ అదేవిధంగా తిట్టారు. రీసెంట్గా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళల్లో గాంధీ అనే వ్యక్తితో గొడవలు అయ్యి రీసెంట్గా అసలు ఏపీ వాళ్ళని తెలంగాణలోనే తిరగనేమో అని మాట్లాడుతున్నారు. యాక్చువల్గా తమిళనాడుకి వెళ్ళి రోజా గారు ఏం చేయాలంటే ఆడుదాం ఆంధ్ర 11 మంది టీం మెంబర్స్ని ఇచ్చారు ఏపీ ప్రజలు. ఎలక్షన్లో 2024 ఎలక్షన్ రిజల్ట్ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా 11 మంది టీంని ఇచ్చారు. నువ్వు తమిళనాడుకి వెళ్ళి సారీ సార్ 11 మంది టీంని ఇచ్చారంటే నాకు స్ట్రైక్ కాలే, ఎమ్మెల్యేల గురించి చెప్తున్నారు. ఓకే, 11 మంది టీం ఇచ్చినప్పుడు ఆ 11 మందిలో ఎక్స్ట్రా ప్లేయర్గా నన్ను చేర్చుకొని నువ్వు ధర్నా చేస్తే ఏదైనా ఉపయోగం ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారిని తిడితే చంద్రబాబు నాయుడు గారి సర్కారు కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు మ్యాండేట్ ఉంది. మొన్న కూడా ఏదన్నా తప్పులు ఒప్పులు జరిగితే ఆయన ఇమీడియట్గా రియాక్షన్ తీసుకుంటున్నారు. గతంలో చేసిన తప్పులు పునరావృతం కావు. మీరు ఆయన తీసుకున్న ప్రతి ఒక్క చర్య చూడండి. ఎక్కడో ముంబై నటి, ఈమె ఒక సినీ నటి, ఆమె గురించి ఈమె మాట్లాడదు. అంటే ఏమంటుందంటే ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారిని నిరంతరం బదనాం చేయడానికే వీళ్ళు ఏదో ఒక కారణ జన్ములుగా అన్నట్టు ఫీల్ అవుతున్నారు తప్ప నిజంగా రోజారెడ్డి గారు ఏమి ధర్నా చేయాలి, ఏం ప్రెస్ మీట్ పెట్టాలి అంటే పక్క రాష్ట్రాలకు పోయి మాకు 11 మందిని టీంని ఇచ్చారు, కనీసం మీ స్టేట్లో తరపునైనా లేకపోతే మీ స్టేట్ తరపు నుంచి ఎవరైనా రికమెండేషన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్స్ట్రా ప్లేయర్ కన్నా, అంటే 16 మంది ఉంటారు కదా, ఆ ఎక్స్ట్రా ప్లేయర్ కన్నా నాకు అవకాశం ఇవ్వడానికి, లోపలికి వెళ్ళడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అడిగితే చాలా బాగుంటుంది. అంతేగాని ఇలాంటి వ్యర్థ ప్రేలాపనల వల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఓకే, మరి దారుణంగా గాలి తీసేస్తున్నారు కిరణ్ గారు. టీంని ఇచ్చేసారు, మరి ఎక్స్ట్రా ప్లేయర్ కోసం ఆడుదాం ఆంధ్రాలో భాగంగా 100 కోట్ల స్కామ్ జరిగింది. అప్పుడు అది పెద్ద సెన్సేషన్. అవును, అందుకని 11 మంది సభ్యులను ఇచ్చారు వాళ్ళని ఆడుకోమని. ఆ లిస్టులో రోజా గారు లేరు, ఎక్స్ట్రా ప్లేయర్గా చేర్చుకోమని. ఆమె ఏదో తంటాలు పడుతుంది, తెలుగులో కాకుండా తమిళ్లో మాట్లాడుతుంది. అంటే చేర్చుకోవడానికి ఆస్కారం లేదు కదా పాప. 11 మందికి కళ్ళు లొట్టబడేసి ఏదో ఆ 11 మందిలో కూడా 7 పక్క పార్టీ వైపు చూస్తున్నారు. మొత్తం ఆ పార్టీ అనేది భూస్థాపితం. 2014లో కాంగ్రెస్కు ఏ గత అయితే పట్టిందో ఏపీలో, 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్కు అదే గతి పడుతుంది అని చెప్పి నేను ఫస్ట్ నుంచి మాట్లాడుతున్నాను. అదే విధంగా జరిగింది. మామూలుగా షణ్ముఖ్ గారు ప్రసాదం విషయంలో ఇక్కడ కల్తీ జరిగిందన్న విషయం తెర మీదకి రాగానే మిగతా రాష్ట్రాలు అయ్యో అక్కడతో కల్తీ జరిగిందంట, మన దేవాలయాల్లో కూడా చెక్ చేయండి అనేసి పంపించారు తప్పితే ఎక్కడ దీనికి సంబంధించి అనుచితంగా వ్యాఖ్యలు అయితే చేయలేదు. క్రాస్ చెక్ చేసుకుందాము, తిరుమల లాంటి పెద్ద దేవస్థానంలోనే ఇంత ఘోరం జరిగింది అని అంటే మరి మన దేవాలయాల్లో ప్రముఖంగా ఉన్న వాటిలో ఇటు తెలంగాణ గవర్నమెంట్, అటు కర్ణాటక కూడా సరఫరా చేస్తున్న నెయ్యికి సంబంధించి అక్కడున్న టెంపుల్స్ సంబంధించి కూడా మేము కూడా చెక్ చేస్తున్నామండి, ఎందుకంటే ఇది భక్తుల మనోభావాలు, దేవుడి దగ్గర నుంచి మనకు వచ్చే ప్రసాదంగా భావిస్తారు కాబట్టి అంటూ ఇంత పగడ్బందీగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ ఎక్కడ తప్పు జరగకుండా చూసుకుంటే ఈమె దానికి సంబంధింటే ఇక్కడ స్టార్ట్ అయ్యింది, మిగతా వాళ్ళు కూడా సర్దుకునే ప్రయత్నం చేస్తుంటే అక్కడికి వెళ్ళినప్పుడు జరిగిన
ఏంటంటే ఎంక్వైరీ చేస్తున్నారంటే చెప్పడం వేరు, లేదు ఇదంతా ఏదో ఏంటిది డైవర్షన్ పాలిటిక్స్ కోసం వాడుతున్నారు అంటూ కూడా అక్కడ తమిళనాడు టెంపుల్లో అంటే భక్తుల మనోభావాలను టార్గెట్ చేస్తూ చాలా పగడ్బందీగానే కామెంట్ చేసిందనేది మాత్రం క్లియర్ కట్గా వినిపిస్తుంది అనేసి అని అంటున్నారు. ఎంతవరకు అనుకోవచ్చు? ఇప్పుడు పాడిందే పాట అని ఒక సామెత ఉంది, మళ్ళీ పాడారు జగను అని చెప్పేసి మనం యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. పాడిందే పాట పాడుతున్నారు జగను అని చెప్పేసి నేనేమంటున్నానంటే, ముందు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు లడ్డు కల్తీ గురించి చెప్పిండే మాటలే నిన్న తిరుమల పర్యటన రద్దు చేసుకున్నప్పుడు కూడా అయ్యే మాట చెప్పారు. ఎక్కడే కానీ వాళ్ళు ఏఆర్ డైరీకి సంబంధించి కానీ, తర్వాత కల్తీ విషయానికి సంబంధించి కానీ, నందిని నెయ్యికి సంబంధించి కానీ, గుజరాత్లో ఇచ్చినటువంటి ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్ రిపోర్టు కానీ దేశమంతా ఒక వాదన చేస్తూ ఉంటే నేను మటుకు ఒక వాదన చేస్తా అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి అది అహమా లేకపోతే అవగాహన రాహిత్యం వల్ల మాట్లాడుతున్నారా అనేది ఇప్పటికీ అర్థం కాని అంశము. వీళ్ళు ఇంక ఎప్పటికీ మారారు అనేది కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు క్లియర్గా. నిజంగా ఏఆర్ డైరీ గురించి రోజా గారు మాట్లాడలే. అక్కడ అసలు దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్తున్నారు, ఏవో రిపోర్ట్స్ ఎగ్జామ్లో నాకు ఎన్ని మార్కులు వచ్చాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు పేపర్లు తిప్పి చూపించినట్టు తిప్పి చూపిస్తూ ఉన్నారు. అంటే నాకు ఈ పేపర్లు ఇన్ని పడ్డాయి, 5 మార్కుల క్వశ్చన్కి 3 పడ్డాయి, ఇంకో పేపర్లో 4 పడ్డాయి, ఇంకో పేపర్లో 2 పడ్డాయి అన్నట్టు చూపిస్తూ ఉన్నాడు. ఎక్కడే కానీ 6 ట్యాంకులు లారీలు వస్తే తమిళనాడుకు చెందినటువంటి TN02BA9459 వెహికల్ ఎందుకు 2 సార్లు 4వ తారీఖు వచ్చి 6వ తారీఖు ఎలా అన్లోడ్ అయ్యి లోడ్ చేసుకుని మళ్ళీ వస్తుంది? అందుకే ఇక్కడ పాయింట్ ఏంటంటే తమిళనాడులో వెళ్ళి ఆమె కామెంట్స్ చేశారు. ఎందుకంటే ఆవిడకు అవునన్నా కదని ఒక నటిగా మిగతా అక్కడ ఉన్న కర్ణాటకలో కావచ్చు, కేరళలో కావచ్చు చాలామంది, ఎందుకంటే ఒక లాంగ్వేజ్లో చేసిన తర్వాత అది మిగతా దాంట్లో డబ్ అవుతూ ఉంది. తనకంటూ ఒక ఐడెంటిటీ, ఈమె ఒక యాక్టర్ అనేది, అంటే రాజకీయాల్లోకి రాకముందు ఈమె ఒక యాక్టర్ అనేది ఒక ఐడియా ఉంది. తమిళనాడు నుంచి వచ్చిన ఆ ట్యాంకులలోనే కల్తీ జరిగింది అనేది ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తుంది. కావాలనే చాలా టార్గెట్గా అక్కడ మనోభావాలు దెబ్బతీసే విధంగా, అంటే తమిళనాడులో మాట్లాడితే ఉన్న వాళ్ళకి అంతా అర్థమవుతుంది అనేసి అని చాలా స్కెచ్ ప్రకారంగానే కామెంట్ చేసిందా? అవును, ఎగ్జాక్ట్లీ. మీరు అక్కడికి రావాలనే నేను ఈ TN02 వెహికల్ నెంబర్ కూడా ఎందుకు చెప్పానంటే, వీళ్ళు ఎక్కడ ఈ కుట్రకోణం బయటపడిందంటే ఆ తమిళనాడు వెహికల్ మామూలుగా దుండిగల్ నుంచి దాదాపు ఏఆర్ డైరీ అక్కడ ఉంది. అవును, తిరుమల నుంచి దుండిగల్కి 500 కిలోమీటర్ల దూరము. ఒక వెహికల్ ఖాళీ వెజల్తో వెళ్ళినప్పుడు ఎంత ప్రయాణిస్తుంది గంటకు, ఎంత మ్యాక్సిమం స్పీడ్ వేసుకున్నా కూడా 500 కిలోమీటర్లు అంటే గంటకి 50 వేసుకున్నా కూడా 10 గంటల సమయం పడుతుంది. మరి ఈ ప్రాసెస్ నాణ్యతని చెక్ చేయడానికి కానీ ఇంకోటి చెక్ చేయడానికి కానీ 1 డే ప్రాసెస్ పోతే మళ్ళీ ఇది అన్లోడింగ్ చేసుకొని మళ్ళీ తిరిగి వెళ్ళి మళ్ళీ లోడ్ చేసుకొని అంత అంటే అప్పుడు పూర్తిగా ఉన్న వెజల్ అంటే నిండినటువంటి వెజల్తో నెయ్యి తీసుకొని వస్తూ ఉంది లారీ. ఎలా సాధ్యం ఇది? 500 కిలోమీటర్లు పోవడానికి రావడానికి ఒక రోజు మార్చి రోజులోనే ఎలా వస్తుంది? సరే, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, మరి వాడలేదు కదా, రిటర్న్ పంపించారు కదా, ఇంకా కల్తీ ఎక్కడ జరిగింది అంటున్నాడు. మరి రిపోర్ట్లు ఏమి ఇచ్చాయి? మరి దానికి సమాధానం చెప్పట్టా. ఏమంటున్నాడు, దాన్ని కూడా డైవర్షన్ చేయడానికి ఎప్పుడు తిరుమల నుంచి రిపోర్ట్స్ ఏది పోవాలన్నా కర్ణాటకలో ఉన్నటువంటి బెంగళూరులో ఉన్నటువంటి సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించిన వాళ్ళకి రిపోర్ట్ ఇస్తారు అని చెప్పేసి ఇక్కడే ఉంది మతలబు. వాళ్ళతో ఒప్పందం చేసుకున్నారేమో, అవన్నీ నిక్కు తేలుస్తారు కదా, సిట్టి వేసారు, నిక్కు తేల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. గుమ్మడికాయ దొంగంటే నాణ్యతగా మనకు అన్ని దేవాలయాలకు సంబంధించి శాంపిల్ రిపోర్ట్స్ కి అయితే గుజరాత్ ఆయన ఏమంటున్నాడు, ఎగ్జాక్ట్లీ ఇది దేశంలోనే మొదటిసారి, అంటే ఏంది రాష్ట్రం చరిత్రలోనే తిరుమలకు సంబంధించి ఇది మొదటిసారి వేరే రాష్ట్రానికి ల్యాబ్ ఇవ్వడము. ఎందుకు ఇవ్వకూడదండి? నీ లడ్డు నువ్వు కల్తీ జరగలేదన్నప్పుడు ఏ ల్యాబ్లో ఇస్తే అదే రిపోర్టే కదా వచ్చేది. బెంగళూరులో ఇచ్చిన అదే రిపోర్టే, గుజరాత్లో ఇచ్చిన అదే రిపోర్టే, తమిళనాడులో ఇచ్చిన అదే రిపోర్టే, లేకపోతే ఉత్తరప్రదేశ్లో ఇచ్చిన అదే రిపోర్ట్ వస్తుంది. ఇంకా బాధ ఎందుకు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుపుకుంటున్నారు? ఇక్కడే అర్థమవుతా ఉంది, ల్యాబ్లోనే ఏదో గోల్మాల్ వ్యవహారము సిండికేట్ అయ్యి చేశారనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఇంతవరకు నందిని నెయ్యిని కాదని, ఇప్పటి వరకు ఉన్న నందిని నెయ్యి కాదని ఎందుకు మీరు మార్చారు? ఏఆర్ డైరీకి ఎందుకు ఇచ్చారు? ఎందుకు 10 లక్షల కిలోల నెయ్యి సప్లై చేసేందుకు కాంట్రాక్ట్ ఇచ్చారు? అది కూడా ఆగమేఘాల మీద ఎందుకు ఇచ్చారు? వాళ్ళు సబ్ కాంట్రాక్ట్ సబ్ వెండర్లు ఎందుకు పెట్టుకున్నారు? ఇవన్నీ సిట్టి నివేదిక అనేది నిగ్గు తేలుస్తుంది. ఎందుకు అంతలోపు ఉలికి పడుతున్నారు అనేది నేనైతే చెప్పగలను. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు దాదాపు అధికార పార్టీ చేసే తప్పుల గురించి మాట్లాడితే గుంటూరులో డాక్టర్ ప్రభావతి గారు అని మేడం గారు ఉన్నారు. అంటే వాళ్ళు కొట్టిన వాటికి ఈమె లెటర్లు ఇవ్వటం, గుంటూరు GGH హాస్పిటల్ కొట్టలేదు అని చెప్పి 666 కేసులో ప్రభావతి గారు కూడా ఉన్నారు ముద్దాయిగా. ఆవిడిచ్చిన రిపోర్టే కదా ఆయన అన్ని తప్పుడు.
వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక డాక్టర్ని పెట్టి ఏ విధంగా అయితే తప్పులు చేశారో అదే తప్పులు తిరుపతి లడ్డు విషయంలో కూడా బాబాయిని చంపిన విషయంలో కావచ్చు, అదే విధంగా గులకరాయి విషయంలో కావచ్చు. అక్కడ రాయి కనపడలేదు, అక్కడ దెబ్బ కనపడలేదు. అది ఏదో చేద్దాం అనుకున్నారు, దేవుడు రిజల్ట్ వాళ్ళు చేసేది టీటీడీ చైర్మన్గా నియామకాల్లో కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారు, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారు మామూలుగా అర్ధనారీశ్వరుడు అని చెప్పి మన సనాతన ధర్మంలో చెప్పుకుంటాము. భర్తలో భార్య సగము, భార్యలో భర్త సగం అని చెప్పేసి మనం అర్ధనారీశ్వరుల ద్వారా దాని పరమార్థం తెలుసుకుంటాము. మరి అటువంటప్పుడు వైవి సుబ్బారెడ్డి గారిలో సగభాగమైనటువంటి ఆయన భార్య సతీమణి ధర్మపత్ని బైబిల్ పట్టుకొని ఎలా తిరుగుతుందండి? అంటే ఏమి చేస్తున్నారు? ఆమె అదే తిరుమలలో తులాభారం మీద జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్నప్పుడు జగన్ రక్షక గోవింద గోవింద అనే శ్లోకాలు కూడా మనం విన్నాము. ఆ వీడియో వైరల్ కూడా అవుతా ఉంది. మరి ధర్మపత్ని సగభాగమైనటువంటి వైవి సుబ్బారెడ్డి గారి యొక్క సతీమణి ఎందుకనింది ఆ మాట జగన్ రక్షక గోవింద గోవింద అని? ఎట్లనో జగన్మోహన్ రెడ్డి రక్షక గోవింద గోవింద అని అంటే అది ఇంకా క్లారిటీ వచ్చేది. నేనేమంటున్నానంటే బైబిల్ పట్టుకొనేమో భార్య తిరుగుతుంది, భర్త ఏమో జీసస్ ఆశీస్సులు ఉన్నాయని ఆయన అంటాడు, అల్లా ఆశీస్సులు ఆయన గురుస్వామిని పట్టుకొని గురుస్వామికి సారీ సూపర్ స్వామి, ఇక్కడ గురుస్వామి కాదు, జగన్మోహన్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే సూపర్ స్వామి అంటే మీకు తెలిసి ఎవరండి? నాకైతే గురుస్వామి తెలుసు. నేను అది కొత్తగా విన్నది సూపర్ స్వామి అయితే. మామూలుగా 18 సార్లకు మించి ఎవరు వేసినా వాళ్ళని గురుస్వామి, ఇంకా అదొకటి ఫిక్స్డ్ గా ఉంటుంది అంతే. గురుస్వాములు మాత్రమే అంటారు వాళ్ళని. కొత్త అర్థం సూపర్ స్వామి అనేది. ఓకే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని గతంలోనే టచ్ చేస్తే చంద్రబాబు గారికి బాసట నిలిసిన తర్వాత ఏ రేంజ్ రిజల్ట్ వచ్చిందో ఏపీలో చూసిన తర్వాత కూడా మళ్ళీ ఆయన్నే టార్గెట్ చేస్తూ వీళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. రిజల్ట్ ఎట్లా ఉంటుంది అనుకోవాలి? ఆల్రెడీ ఒకసారి అట్లా అన్నందుకే 21కి 21 సీట్లు వచ్చినాయి. అసెంబ్లీ గేటు కూడా తాకనీయమని చెప్పి రోజే మాట్లాడింది. అవును, ఈరోజు రోజా పరిస్థితి ఏమైంది? వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. ఇంకా అలాగే మాట్లాడితే అసలు ఆ పార్టీకి ఇంకా లేదు, భూస్థాపితం అయిపోయింది. వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు. అంటే ఇప్పుడు సనాతన ధర్మం గురించి కంకణం కట్టుకొని ఆయన చాలా క్లియర్ కట్గా నేను ఇతర మతాలను కించపరచట్లేదు, మీ చర్చిలకు వచ్చినా మసీదులకు వచ్చినా రూల్స్ పాటిస్తారు కదా, మా దగ్గర కూడా అలానే పాటించమని అంటున్నా. ఆ మాట చెప్తే మీకు ఎందుకంత కోపం వస్తుంది అని అంటూ కొందరు సినీ పెద్దలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి టార్గెట్గా పవన్ కళ్యాణ్ టార్గెట్గా వ్యాఖ్యలు చేయడం, దానికి తగ్గట్టుగా సమాధానాలు వెళ్తున్నా కూడా ఒక మంచి చేస్తూ ఉంటే ఇన్ని రాళ్ళు ఎందుకు అసలు? ఇప్పుడు గజరాజులు నడిచిన దారిలో గజ్జి కుక్కలు కూడా నడుస్తాయండి. అవును, ఇప్పుడు ఒక దారి ఉంది, ఆ దారిలో ఏనుగులు నడుస్తాయి, గజ్జి కుక్కలు నడుస్తాయి. కుక్క మురిగినంత మాత్రాన్ని ఏనుగు నష్టమా? ఏనుగు తొక్కితే ఏమైపోద్దని ఏనుగు క్లారిటీ ఉంది. మరి ఏనుగు పట్టించుకోదు, ఎందుకు పట్టించుకుండా పోతుంది అంటే అది మురిగినంతసేపు మొరగని మహా అయితే 1 గంట మురిగిద్దా, 2 గంటలు మురిగిద్దా. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు కూడా 1 రోజు పెడతారా, 2 రోజులు, అంటే ఒక ఏనుగును టార్గెట్ చేసుకుంటే కనీసం మన ఉనికి ఉంటుంది మీడియాలో సమాజంలో అని చెప్పేసి ప్రయత్నమే తప్ప ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారో అవన్నీ తెలిసిన తర్వాత డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ పదవి తీసుకున్న తర్వాత ఎంతమంది సినిమా వాళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ కలిసారో మీరు చూసే ఉంటారు. అంటే ప్రకాష్ రాజ్ చాలా టార్గెట్ గా మెసేజ్ పెట్టడం మనం చూస్తున్నాం. అంటే సారీ చెప్పించుకోవడం ఏంటి, ఈ విడ్డూరం అంటే అడుక్కొని మరి సారీ చెప్పుకోవడం ఏంటి, ఈ విడ్డూరం ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఎక్కిన తర్వాత ఒక రకంగా మరి నీకే తెలియాలి ఏంటి. గతంలో మీరు ప్రకాష్ రాజ్ ఏమన్నాడు ఒకసారి చెప్పండి. అంటే గద్దెని ఎక్కేంత వరకు ఒక మాట, ఎక్కిన తర్వాత ఇంకొక మాట, ముందు ఒక మాట మరలా ఒక మాట, కాన్స్టెంట్ గా ఒక మాట మీద లేరు అని చెప్పి. దేవాలయాల గురించి కానీ ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలియకుండా నువ్వు ఎక్కడో షూటింగ్ లో ఉన్నావు, అది వేరే విషయం. హిందువుల గురించి కానీ ఇక్కడ జరిగే దాని గురించి కానీ నీకు ఏమీ తెలియకుండా నువ్వు ఎట్లా మాట్లాడతావు? ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు అంటే మా అసోసియేషన్ ప్రెసిడెంట్ విష్ణు గురించి మాట్లాడినప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆ పొద్దు సపోర్ట్ ఇచ్చారు ప్రకాష్ రాజ్ ప్యానెల్కి. ఇచ్చినప్పుడు ఏమన్నాడు, పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ మార్నింగ్ షో ఉన్నంత ఉండదు నీ సినిమా, అంటే నీ బడ్జెట్, నీ కథ, నీ మెహర్బానీ అని చెప్పేసి ఆ రకంగా వ్యాఖ్యానించాడు. మరి ఏమైంది ఈరోజు? అది అంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. పవన్ కళ్యాణ్ గారి మాట మాట్లాడకపోతే వీళ్ళకు బతుకు లేదు. ఒకవేళ సీనియర్ యాక్టర్ అయ్యిండొచ్చు, మంచి ఆర్టిస్ట్ అయ్యిండొచ్చు,
దాని పరంగా ఎవరికి గొప్ప అండి? నేను అదే అంటున్నా. దానికి నువ్వు వచ్చేసరికి మీరు ఇప్పుడు వ్యక్తిత్వం ఇప్పుడు పవన్ కళ్యాణ్ లేనప్పుడు- గారు తన రాష్ట్రంలో జరిగినటువంటి వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఆయన ఒక డిప్యూటీ సీఎం. ఆయన తన ధర్మంగా ఐఎన్పిఆర్ పోడియం, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ పోడియం ముందుకు వచ్చి తనకున్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ద్వారా ఒక మాట చెప్పాడు. దానికి నువ్వు ఎందుకు ఉలికి పడుతున్నావు? ఏదో కొంపలు మునిగిపోయినట్టు. ఏం మునిగిపోయింది? నువ్వు సినిమాలో ఎక్కడో విదేశాల్లో ఉన్నావు. ఆ పని చూసుకొని రా నిదానంగా. ఇద్దరు కూర్చొని మాట్లాడుకుందరు. ఆయన సబ్జెక్టు నీ సబ్జెక్టు. ఆయన నువ్వు ఏదో వీడియో రిలీజ్ మాట్లాడలేదు చేసి కదా. అంటే నీ సినిమాకు కూడా ఒక ప్రమోషన్ చేసుకోవడానికి అదొక ట్రిక్కింగా. అంటే విదేశాల్లో ఉన్నాను పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడితే నీ సినిమాకు ప్రమోషన్ వస్తుంది, అంతేనా? ఇలాగ మాట్లాడిన ఆర్జీవి కానీ, ఆలీ కానీ, పోసాన కృష్ణమురళి కానీ, శ్యామల కానీ, శ్రీరెడ్డి కానీ అందరూ కూడా కాలగర్భంలో కలిసిపోతున్నారు. అంతా సైలెంట్ పక్కకి వెళ్ళిపోయి నాకు రాజకీయాలకి సంబంధం లేదని చెప్పి ఆలీయే గట్టిగా మాట్లాడిన తర్వాత గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే హైదరాబాద్ నుంచి బయలుదేరి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు అంటే ఓదార్పుగా తన సపోర్టుగా నేను ఉన్నాను మీతో పాటు అని వచ్చినప్పుడే ఆపలేకపోయారు. ఈ రోజు అధికారంలో ఉన్నారు కానీ అధికార దర్పణం ఎక్కడ చూపించట్లేదు. ఒక బాధ్యతాతనంగా బాధ్యతాయుతంగా ప్రజలకు రెస్పాన్సిబిలిటీగా ఉండాలి అని చెప్పేసి ఉద్దేశంతో సహనంతో మాట్లాడుతున్నారు తప్ప ఒక కనుసైగ చేస్తే జన సైనికులకు కానీ జనసేన నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అభిమానులకు కానీ ప్రకాష్ రాజు సైతం పరుగులెత్తాల్సిన పరిస్థితి. అది ఎవరైనా సరే ఆయనకున్నటువంటి హ్యుమానిటీ అందరికీ తెలిసిన విషయమే. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఈ విషయంలో టార్గెట్ చేయలేకపోతుంది. ఎందుకంటే ఆయన డే 1 నుంచి కూడా సనాతన ధర్మాన్ని ఫాలో అవడం కావచ్చు, టెంపుల్ నియమ నిబంధనలు కావచ్చు, ఆయన ఎప్పుడైనా సరే భువనేశ్వరి సమేతంగానే ఆయన ఏ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు తప్పితే ఇండివిజువల్గా ఎప్పుడు పాల్గొన్నారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ వైఫ్ క్రిస్టియన్ అవ్వడము, ఈయన గతంలోనే బాప్టిజం తీసుకున్నానని నా పిల్లల కోసం నేను మారానంటూ చెప్పడము, ఈయన ఇప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు కదా, దీని గురించి ఏమంటారు? దాని గురించి ఎన్ని చెప్పినా కానీ అక్కడ టీటీడీలో అన్ని మతస్థుల్ని తీసుకొని వచ్చి పదవులేమీ పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాల. ఈరోజు తిరుపతి లడ్డూలో జరిగిన కల్తీ గురించి కానీ హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అని దాని గురించి మాట్లాడాలని మాట్లాడారు కానీ ఏ పొరపాటు అయితే పవన్ కళ్యాణ్ గారు చేయలేదు. పవన్ కళ్యాణ్ గారి యొక్క సతీమణి భార్య అయినటువంటి ఆమె క్రిస్టియన్ అని చెప్పేసి ఆమె సనాతన ధర్మం ప్రకారము హిందూ ధర్మం ప్రకారము హిందూ ధర్మాన్ని పాటించలేదా? ఆ స్టేట్మెంట్ ఎక్కడైనా ఉందా? ఆమె పాటిస్తూ ఉంది. మనం కూడా చూసాము చాలా భాగాల్లో బొట్టు పెట్టుకుంటుంది. ఆమె హిందూ ధర్మం ప్రకారమే నడుచుకుంటా ఉంది. ఆమెమి టీటీడీ చైర్మన్ గా ఉండేసి అంటే భర్త టీటీడీ చైర్మన్ ఉండేసి భార్య ఏమో బైబిల్ పట్టుకొని జగన్ రక్షక గోవింద గోవింద అనలేదే. అది ఏది సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానంలో తులాభారం దగ్గర అన్ని మాటలు మరి ఎలా చెప్తారంటే అది కాదండి. రాముడు సీతాదేవి లేనప్పుడు యాగం చేయాల్సి వచ్చినప్పుడు హోమం చేయాల్సి వచ్చినప్పుడు విగ్రహాన్ని పెట్టుకొని ప్రతిరూపాన్ని పెట్టుకొని హోమం చేయలేదా? యాగం చేయలేదా? మరి సనాతన ధర్మం ఏం చెప్తాంది? భావం ఉండాలి, నేను హిందూ ధర్మాన్ని పఠిస్తానని ఒక భావము. ఆ భావజాలం లేనప్పుడు నువ్వు బుక్కులు పట్టుకుంటే ఏమొచ్చింది? పఠనం చేస్తే ఏమొచ్చింది? నువ్వు ఆచరించినప్పుడే కదా. మరి ఇవన్నీ ఏం చెప్పకోకుండా ఏదో డైవర్షను. పవన్ కళ్యాణ్ గారి భార్య క్రిస్టియను, మరి ఆమె హిందూ ధర్మాన్ని పాటిస్తుంది క్రిస్టియన్ వదిలేసి. మరి దీనికి ఆమె ఓపెన్గా ఏమైనా ఎక్కడైనా స్టేట్మెంట్ ఇచ్చారా పవన్ కళ్యాణ్ గారు? ఇవ్వలేదు. మరి ఎలా చెప్తారండి వీళ్ళంతా? ఈ వ్యర్థ ప్రలాపనలు వద్దు, డైరెక్ట్ పాయింట్కి రండి. నెయ్యి కల్తీ జరిగిందా లేదా ఆ టాపిక్ మీద చర్చ జరగాలి. ఇక్కడ సనాతన ధర్మం అని అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. 2019 ముందు నుంచే పవన్ కళ్యాణ్కి మూడు పెళ్ళిళ్ళు కార్డు మార్చినట్టు మారుతారు. వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడారు. ఇచ్చేసారు కదా రిజల్ట్ ఇచ్చిన తర్వాత కూడా అదే పెళ్లిళ్ళ గురించి మాట్లాడినారు. ఓకే మాట్లాడినారు, అది మీకు స్వేచ్ఛ హక్కు అనుకుందాము. మరి ఈరోజు దువ్వాడ శ్రీనివాసు, అంబటి రాంబాబు, విజయసాయి రెడ్డి వీళ్ళంతా ఏంది? ఈ పెళ్లిళ్ళు కాదా ఇవి? ఏంటివంటారు ఇవన్నీ? 60 ఏళ్ళు అధికారం కోల్పోయాం కాబట్టి ఎన్ని బయటపడ్డా ఏం కాదని అర్థం. అంతే. గోరంట్ల మాధవ్ గారు చూపించారు. ఆయన ఎవరు అనంతబాబు ఎమ్మెల్సీ డోర్ డెలివరీ. మరి ఎన్ని ఏమంటారు? అవి పెళ్లిళ్ళు అంటారు, ఏమంటారు అనేది వాళ్ళే చెప్పాలి సమాధానము. క్లియర్గా చెప్తున్నామండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసమే పాటుపడుతున్నది. ఒకవేళ మీరు అభివృద్ధి కోసం పాటుపడాలనుకుంటే ఈరోజు లులు గ్రూప్ ఆయన వచ్చాడు, కలిశాడు. అయ్యా మేము కూడా సపోర్ట్ చేస్తాము, ఇంకొక 500 కోట్లు యాడ్ చేసి 4000 కోట్లతో పెట్టుబడి పెట్టు. ఇలాంటి స్టేట్మెంట్లు ఏంటి మీ నుంచి కోరుకుంటే? చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ గా చెప్తున్నారు. అంత పెద్ద మనసు ఉంటే బాగానే ఉండేది. ఏపీ ప్రజలు ఆ రేంజ్ లో అంత తిప్పి కొట్టకపోయే వాళ్ళండి. అసలు సాధ్యం కాని పని.
అంత సలహాలు ఇస్తారు అనే పొజిషన్లో వాళ్ళని ఊహించుకోవడం కూడా మన పిచ్చితనం అవుతుంది అంతే. ఇంకా ఇంకోటి ఈవిడ వెళ్ళి అక్కడ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత చాలా మంది ట్రోల్ చేస్తుంది ఏంటంటే, అమ్మ రోజా ఏమమ్మా నువ్వు తమిళనాడులో మొన్న వచ్చినప్పుడు పారిశుద్ధ్య కార్మికులు ఏదో నీ మీద అభిమానంతో ఒక సెల్ఫీ దిగుదామని వస్తే దూరం జరుగు అన్నావు కదా, మరి అప్పుడు దేవాలయాల్లో మనుషులకు విలువ ఇవ్వాలన్న విషయాన్ని అప్పుడు కాదు, ఒకసారి మీటింగ్ లో కూడా నేనేమి కాదు దూరంగా నేనేమి ఎస్సీ ఎస్టీలో పుట్టలేదు, నేనేమి మీరు రావచ్చు నా దగ్గరికి అని చెప్పేసి కూడా అన్నారు. అంటే వీళ్ళు కేవలం అండి ఎలక్షన్ ప్రచారంలో భాగంగా నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, దాని తర్వాత బీసీలా, ఎస్సీలా, ఎస్టీలా, ఎంతమంది దళితులను చంపారు, ఎంతమంది బీసీలను చంపారు, ఎంతమంది మైనార్టీలను చంపారు అన్నీ తెలుసు. దళితుల్ని డోర్ డెలివరీ చేయటం కానీ, ఇంటి ముందు పేక్ కోసి చంపేయటం కానీ, మైనార్టీస్ ఒక కుటుంబం అయితే రైలు పట్టాల మీద చనిపోవటం కానీ, స్కూల్లో క్లాస్ ఫస్ట్ వస్తున్న పాపని ఆమెని స్కూల్ మాన్పించే విధంగా ఆఖరికి ఆ పిల్ల కూడా చనిపోయింది. వాళ్ళందరూ చనిపోవటానికి జగన్మోహన్ రెడ్డి కారణం. నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అన్నారు. వాళ్ళందరే నీకు ఏ బుద్ధి అయితే చెప్పాలో అది చెప్పారు. చివరిగా షణ్ముఖ గారు, రోజా గారికి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? అర్థమైందా రాణి, అంతే ఒకటే మాట, ఇంకేం అర్థమైందా రాణి. రజనీకాంత్ గారు ఏం చెప్పారు, అర్థమైందా రాజా అన్నారు. మనం ఆ మాట చెప్తే ఆమెకు అర్థం కాలేదు కాబట్టి రాజానే కదా ఇంకా రాని కొంచెం అర్థం చేసుకోమని డైరెక్ట్ గానే అనేద్దాం అంతే. అర్థమైందా రాణి అంతే. ఇంకా అంటే ఒక రోజా గురించి చెప్పాలి అంటే బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు, పందులు తిరుపతిలో తిరుగుతాయి అని. 2 కాళ్ళ పందులు తిరుపతిలో తిరిగి పంది కొవ్వు లడ్డూలో కలిసింది. అలాగే పందులు మాట్లాడుతూ ఉంటాయి. ఈ పంది గురించి ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు. 2 కాళ్ళ పంది గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఆల్రెడీ వదిలేసాము. మా రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలింది. ఆ దరిద్రం ఇప్పుడు తమిళనాడుకి అంటుకుంది. దానికి మేమేం చేస్తాం? మేము హ్యాపీగానే ఉన్నాం. మరి లడ్డు విషయంలో వైఎస్ఆర్సీపీ ఎంతటి భారీ మూల్యాన్ని ఇప్పటికే భూస్థాపితం అయిపోయింది. ఇందాకన్నట్టు 11 క్రికెట్ భారీ మూల్యం అంటే మీ అయ్యకు ఏ గతి అయితే పట్టిందో అంతకన్నా భయంకరమైన గతే. మీ నాన్న 7 కొండలు కాదు 3 కొండలు అన్నాడు, 3 ముక్కలు అయ్యాడు. నువ్వు అలాంటి తిరుపతి జోలే వెళ్ళావు. తిరుపతి ప్రసాద్ ఇంతకుముందు కర్రలు కూడా కాలినడకన వెళ్ళే భక్తులకి 10 రూపాయల కర్ర ఇచ్చి 150 రూపాయల కర్ర ఇరిగిపోతే మళ్ళీ అక్కడ అడ్వాన్స్ పెట్టాలంట కింద. ఎన్ని రకాలుగా నాటకాలు ఆడాలో ఆడారు. చివరికి ఏం జరిగిందో తెలుసు. మొత్తం ఇంకా అందరూ కూడా నాకు తెలిసి 1 నెల 2 నెలల్లో మొత్తం అందరూ ఇప్పటిదాకా పిన్నెల్లి జైలుకి వెళ్ళాడు, నందిగాం సురేష్ జైలుకి వెళ్ళాడు, 3 ఐపీఎస్లు, అదేవిధంగా బాంబే హీరోయిన్ విషయంలో, అదేవిధంగా RRR కేసులో సిఐడి అధికారులు, విజయ్ పాల్ గారు, ఒక డాక్టర్ ప్రభావతి డాక్టర్ గారు, వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్తున్నారు. నేను క్లియర్గా ఒకటి చెప్తున్నానండి. చివరిగా నేనేం చెప్తున్నానంటే, అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. సూపర్ అండి. అంటే దీని అర్థం ఏంటంటే, మనం ఇంట్లో చేసుకున్న అన్నం కూడా తినలేకపోవచ్చు. అంటే సడన్గా అతిథులు రావడం కానీ, మనం పెట్టాల్సిన వచ్చినప్పుడు కానీ మనం పెట్టేస్తాం. ఒకసారి మనం కూడా తినకపోవచ్చు. కానీ కృతం కర్మ శుభాశుభం చూడు, 1000 ఆవులు 1000 దూడలు వదిలేస్తే సరిగ్గా ఏ దూడ వెళ్ళి తన దగ్గరికి వెళ్ళి నిలబడుతుందో, ఏ తల్లి వచ్చి తన దూడ దగ్గరికి వచ్చి నిలబడుతుందో, ఆ విధంగా కర్మ ఎత్తుక్కుంటూ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని సమూలంగా డాష్ 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 మనం చెప్పకూడదు. థ్యాంక్ యూ షణ్ముఖ్ గారు, థ్యాంక్ యూ కిరణ్ గారు. నిజంగా అంటే చాలా క్లీన్గా ఏం జరుగుతుంది, ఆవిడ భవితవ్యం ఏంటి, రాబోయే రోజుల్లో అక్కడ తమిళనాడులో కూడా మా పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఇక వైఎస్ఆర్సీపీ నెక్స్ట్కి అసలు ఉండదు అన్న విషయాన్ని మీ మాటలో చాలా క్లియర్గా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. చూస్తున్నారు కదా, అర్థమైందా రాణి అన్న ఒక్క మాటలో నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఇంతకు మించి నువ్వు ఏ రాజకీయాలు చేద్దామనుకున్నా ఎవరూ నిన్ను పట్టించుకునే ఆస్కారం కానీ అసలు ఏ కోసాన అవకాశం కానీ ఉండదు అన్న విషయాన్ని తెలుసుకోవాలి అంటూ కూడా జనాలు కూడా చెప్తున్నారు. మరి నేపథ్యంలో ఇప్పటికైనా గుణపాఠాన్ని నేర్చుకొని కామ్గా ఉంటుందా, చేసిన తప్పును అంటే ప్రాయశ్చిత్యం దిశగా అడుగులు వేస్తుందా అనేది మాత్రం తెర మీద చూడాల్సింది. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ News 360.